వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీలో కొలువుల జాతర మొదలవుతుంది. సో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 మంది కొత్త కార్పొరేషన్ చైర్మన్లు రాబోతున్నారు. సో ఇది కార్యకర్తలకి ఒక శుభవార్త అనుకోవచ్చు. సరే, నిరుద్యోగులకు ఎట్లాగూ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అసలు కార్పొరేషన్ లో కావచ్చు, తర్వాత ఇతర పదవుల్లో ఇస్తారా లేదా అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అంటే కొంతమందికి న్యాయం చేశారు, అసలు న్యాయం చేయలేదని చెప్పేసి చెప్పట్లేదు. బట్ కొంతమందికి మాత్రం ఇంకా న్యాయం జరగలేదు. ఇప్పుడు ఏకంగా 50 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తాం, 1-2 రోజుల్లో ఫైనల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారితో కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలతోటి, ఏఐసిసి పెద్దలతోటి కూడా ఒక దఫా పేర్లు వెళ్ళినట్లు కూడా సమాచారం. ఆయన ఇక్కడ ఒక కండిషన్ కూడా పెట్టారు. 2014 నుంచి 23 వరకు కష్టపడ్డటువంటి నేతలు ఒక రకం, 2018 నుంచి 23 వరకు కష్టపడ్డటువంటి నేతలు కావచ్చు, 23 తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి కీలక నేతలకి వారికి కూడా ఎన్నికల సమయంలో ఏదో ఒకటి హామీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకొని చాలా మంది రావడం అనేది జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కావచ్చు. వాళ్ళు కూడా ఇంకా సఫర్ అవుతున్నారు. 2.5 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటి వరకు మాకు పదవులు ఏం ఇవ్వట్లేదు అని చెప్పేసి. సో మొత్తానికి అందరికీ న్యాయం చెయ్యాలి అని చెప్పేసి 50 మంది వారికి కొత్త పదవులు ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికీ దాదాపుగా 38 మందికి రెన్యువల్ చేశారు. అంటే మళ్ళీ వాళ్ళకే ఇస్తారా లేకపోతే కొత్త వారికి ఇస్తారా? ఆల్రెడీ 2 సంవత్సరాల పదవి కాలం అనేది అయిపోయింది కార్పొరేషన్ చైర్మన్లుగా. మళ్ళీ వాళ్ళనే నియమిస్తే మరి కొత్త వారికి అవకాశం ఎక్కడ ఉంటుంది? సో ఎవరికో ఒకరికి ఒక్కసారైనా ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే కార్పొరేషన్ ఏదో ఒక డిజిగ్నేషన్ అయితే పార్టీ కష్టపడ్డాడు కాబట్టి ఏదో ఒక డిజిగ్నేషన్ కోసం ఆరాటపడతాడు, ఆశిస్తాడు. సో వారికి ఇవ్వాలి. ఆల్రెడీ ఇప్పుడున్న వారికి మాత్రం, అంటే ఆల్రెడీ చేసిన వారికి పార్టీలో కీలక పదవులు ఇస్తే సరిపోతుందని చెప్పేసి కూడా ఒక రకంగా ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ యువకులకి, ముఖ్యంగా యువకులకి పెద్దపీట వేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంటున్నారు. ఎందుకంటే యువకులకు గనక రేపు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మరో కొన్ని పదవులు ఇస్తే రేపు రాబోయే 2029 ఎన్నికలు అని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారే ప్రకటించారు. కాబట్టి రాబోయే 29 ఎన్నికల సమయానికి ఇంకా ఉత్సాహంగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఒక యువకుడికి ఇస్తే ఓ 10 మందిని గ్యాదర్ చేస్తాడు, 10 రకాలుగా 10 చోట్ల వెళ్ళడం అనేది జరుగుతుంది. సో తను ఇంకాస్త ఎఫెక్ట్ అనేది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యువతకి, తర్వాత మహిళలకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో మరి ఆ 50 మంది అదృష్టవంతులు ఎవరు? ఈసారైనా సరే అందరికి సమన్యాయం చేస్తారా, లేకపోతే కేవలం కొంతమందికి, లేకపోతే పలుకుబడి ఉన్న వారికి, లేకపోతే ఆ వర్గం ఈ వర్గం వారికి న్యాయం చేస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం. మరి ఎవరు ఆ 50 మంది కార్పొరేషన్ చైర్మన్లుగా అయ్యేది? ఆల్రెడీ ఒక లిస్ట్ అయితే ఢిల్లీ పెద్దల దగ్గర ఉందంట. 2 రోజుల్లో మాత్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.